Hello, good morning friends. TS TET 2, TS TET 2, paper 1 and paper 2, paper 2 for 10th class students. తెలుగు గ్రామర్లో అలంకారాలు చాలా ఇంపార్టెంట్. అలంకారాలు అనేటివి చాలా ఇంపార్టెంట్. సో అలంకారాల్లో ప్రధానంగా 2 రకాలు. ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు. ఒకటి శబ్దాలంకారము, ఒకటి ఏంటిది? శబ్దాలంకారము. అండ్ రెండవది అర్థాలంకారము. ఓకే, శబ్దాలంకారంను మళ్ళీ 3 రకాలుగా విభజించారు. ఎన్ని రకాలుగా విభజించారు శబ్దాలంకారాన్ని? అగైన్ 3 types ఆర్ దేర్. ఒకటి అనుప్రాస అలంకారము, అండ్ రెండవది ముక్త పదగ్రస్త అలంకారము, అండ్ మూడవది యమక అలంకారము. ఓకే, సో ఫస్ట్ వీ హ్యావ్ టు లర్న్. ఫస్ట్ మనం ఏం నేర్చుకుందామంటే శబ్దాలంకారం గురించి నేర్చుకుందాం. ఈ శబ్దాలంకారం 3 రకాలుగా విభజించారు కదా. ఏంటివి అవి? ఏవి? అనుప్రాస అలంకారము, ముక్తపదగ్రస్త అలంకారము అండ్ యమక అలంకారం. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అంటే అనుప్రాస అలంకారాన్ని మరల 4 రకాలుగా విభజించారు. ఎన్ని రకాలుగా విభజించారు? అగైన్ 4 types అనుప్రాస అలంకారం. ఓకే, వృత్యానుప్రాస అలంకారం ఒకటి, రెండవది చేకానుప్రాస అలంకారము, అండ్ మూడవది లాటానుప్రాస అలంకారము, అండ్ నాలుగవది అంత్యానుప్రాస అలంకారం. ఓకే, అలంకారాలు శబ్దాలంకారం, అర్థాలంకారం 2 రకాలు. శబ్దాలంకారాన్ని మరలా 3 రకాలు, 3 ఉపరకాలుగా విభజించారు. మళ్ళీ అనుప్రాస, ముక్తపద, యమక. ఈ అనుప్రాస అలంకారం మళ్ళీ 4 ఉపరకాలుగా విభజించారు. ఓకేనా? సో మనం ఏం నేర్చుకుందామంటే ఏంటిది అసలు వృత్యానుప్రాస అలంకారము? వృత్యానుప్రాస అలంకారము అని వేటిని అంటారు? అసలు వృత్యానుప్రాస అలంకారం. సో వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటిదంటే వృత్తి అనే పదం, వృత్య అంటే ఏంటిదంటే వృత్తి అనే పదం నుండి వచ్చింది. సో వృత్తి అనే పదం నుండి వచ్చింది. వృత్తి మీన్స్ మరలా. వృత్తి మీన్స్ ఏంటిది? మరలా లేదా మళ్ళీ లేదా మళ్ళీ. వృత్యాను అనే పదం వృత్యాను అనేది వృత్తి అనే పదం నుంచి వచ్చింది. అసలు వృత్తి అంటే ఏంటిది అంటే మరలా లేదా మళ్ళీ. సో దీనికి నేను ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, ఏంటిది అసలు మరలా లేదా మళ్ళీ అంటే ఏంటిదని అంటే ఒక హల్లు లేదా 2 హల్లులు లేదా మళ్ళీ వచ్చుటను మళ్ళీ రావడం. ఒక హల్లు లేదా 2 హల్లులు మరలా వచ్చును వృత్యానుప్రాస అలంకారం. ఎగ్జాంపుల్ ఇస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సే ఐఎమ్ రైటింగ్. వాట్ ఐఎమ్ రైటింగ్? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రైట్ ఇట్ గట్టు మీద. వాట్ ఐఎమ్ రైటింగ్? గట్టు మీద. చెట్టు కింద. గట్టు మీద చెట్టు కింద. రొట్టెను. లొట్టలు వేస్తూ తింటున్నాడు. ఓకే, ఐ విల్ రైట్ ఇట్ తింటున్నాడు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గట్టు ఒకసారి వచ్చింది. గట్టు, హియర్ గట్టు, హియర్ ఆల్సో చెట్టు, హియర్ ఆల్సో రొట్టె, హియర్ ఆల్సో లొట్ట. ఓకే, తింటున్నాడు. సో ఇవన్నీ ఏంటంటే టా. సో ఇలా వచ్చింది అంటే గట్టు మీద చెట్టు కింద కిట్టు అని కూడా రాసుకుందాం మనం. కిట్టు అంటే ఏంటంటే అంటే ఇది ఏ అలంకారము? వృత్యానుప్రాస అలంకారం. ఏ అలంకారము? వృత్యానుప్రాస అలంకారము. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా.
రతమ్మ రత్ రతమ్మ అత్తమ్మ కోసం, రతమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్త, కొత్త దుత్త, కొత్త దుత్తతో పాలు తెచ్చింది, పాలు తెచ్చింది. అంటే ఏంటిది? రతమ్మ త త త దుత్త త కొత్త పాలు తెచ్చింది. చూడండి, ఇది ఏ అలంకారము? వృత్యానుప్రాస అలంకారము. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు విత్ చేకానుప్రాస అలంకారము. ఏ అలంకారము? చేకానుప్రాస అలంకారము. చేకానుప్రాస అలంకారం అంటే ఏంటి? చేకం, చేకాను అంటే చేకం. చేకం అనగా ఏంటిది? చేకం అనగా జంట అని అర్థం, జంట అని అర్థం. చేకాను జంట అని. రెండేసి హల్లుల జంట అర్ధభేదముతో, రెండేసి హల్లుల జంట, రెండేసి హల్లుల జంట, హల్లుల జంట. పదాలు సేమ్ ఉంటాయి కానీ అర్థం వేరే ఉంటుంది. పదాలు సేమ్ ఉంటాయి కానీ అర్థం వేరే ఉంటుంది. ఓకేనా? నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. చూద్దాం, మనం ఎగ్జాంపుల్ తీసుకొని తీద్దాం. ఎగ్జాంపుల్ ఏంటిది అని అంటే, అరటి తొక్క, అరటి తొక్క తొక్కరాదు, అరటి తొక్క తొక్కరాదు. అరటి తొక్క, అరటిపండు ఉంటుంది కదా, దాని తొక్క ఇది. తొక్కరాదు అంటే తొక్కకూడదు. తొక్కితే ఏమవుతుందంటే కాలు కింద జారి పడతారు. ఈ తొక్కడం వేరు, ఈ తొక్కడం వేరు. ఇదేమో అరటి తొక్క, ఇదేంటిది? తొక్కకూడదు. తెలుసు కదా, మనం తెలుగు కదా. సో ఇది రెండేసి హల్లుల జంట కాబట్టి ఇది ఏ అలంకారము? చేకానుప్రాస అలంకారము. నెక్స్ట్, ఓకే, నీటిలో, నేను షార్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చిన ఒకసారి. నీటిలో పడిన, నీటిలో పడిన తేలు, తేలు తేలుతుందా? నీటిలో పడిన తేలు తేలుతుందా? ఈ తేలు వేరు, ఈ తేలు వేరు. ఇదేమో తేలడం, ఇదేమో తేలు. మీకు తెలుసు కదా తేలు. సో ఇది ఏ అలంకారము? చేకానుప్రాసం. చేకం అంటే ఏంటిది? రెండేసి హల్లుల జంట కానీ ఆ పదాలు సేమ్ ఉంటాయి కానీ అర్థం వేరే ఉంటుంది. పదాలు సేమ్ ఉంటాయి కానీ అర్థం వేరే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మనం నేర్చుకున్నాం. సో లాటానుప్రాస అలంకారం, థర్డ్ వన్. సో ఇప్పటివరకు వృత్యానుప్రాస అలంకారం అయిపోయింది, చేకానుప్రాస అలంకారం అయింది. నెక్స్ట్ ఏంటిది? లాటానుప్రాస అలంకారం. లాటానుప్రాస అలంకారం ఏంటిది? లాటానుప్రాస అలంకారం అంటే ఏంటిది అని అంటే, లాటాను అంటే ఏంటిది అని అంటే, ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అని అంటే, తాత్పర్య భేదం వేరే ఉంటుంది. వెంట వెంటనే వచ్చుట, వెంట వెంటనే రావాలి. తాత్పర్య భేదం వేరే వస్తుంది, వెంట వెంటనే. ఏంటిది వెంట వెంటనే అంటే? ఎగ్జాంపుల్ ఇస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఉదాహరణ. వాట్ ఈస్ దట్? ఐ వాంట్ టు టెల్ యూ వన్. ఫర్ ఎగ్జాంపుల్, శేషసాయికి, ఎగ్జాంపుల్, శేషసాయికి, శేషసాయికి మ్రొక్కు, శేషసాయికి మ్రొక్కు శిరము శిరము, మ్రొక్కు శిరము శిరము. శేషసాయికి మ్రొక్కు శిరము శిరము, శిరము శిరము, శిరము శిరము, శిరము శిరము అంటే ఏంటిదంటే తల. ఈ వెంట వెంటనే వచ్చినాయి, ఇట్లా గుర్తుపెట్టుకోండి. లాటాను అంటే ఇంకొకటి కూడా నేను బ్లైండ్ మార్క్ చెప్తా. హింట్ ఏంటిదంటే లాటాను అంటే లాస్ట్కి అని గుర్తుపెట్టుకోండి. లాస్ట్కి వస్తాయి చూడండి, లాస్ట్కి వచ్చినాయి. శిరము శిరము లాస్ట్కి వచ్చినాయి. ఇంకొక ఎగ్జాంపుల్, దీన మానవులకు, దీన మానవులకి, దీన మానవులకు ఏంటి? చేయు సేవ సేవ, చేయు సేవ సేవ. చూడండి, ఇక్కడ లాస్ట్కి సేవ వచ్చింది, ఇక్కడ లాస్ట్కి కూడా సేవ వచ్చింది. ఈ సేవ రెండు కూడా సేమా? ఎస్, సేవ లాస్ట్కి వచ్చినాయి కాబట్టి ఇది ఏ అలంకారము? లాటానుప్రాస అలంకారము, లాటానుప్రాస అలంకారం. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఏం నేర్చుకోవాలి? అంత్యానుప్రాస అలంకారము. ఏ అలంకారం అండి? అంత్యానుప్రాస అలంకారము. ఏంటిది అంత్యానుప్రాస అలంకారం అంటే ఏంటిది? అంత్యానుప్రాస అలంకారము అంత్యంలో చివర పదం వస్తుంది, పదం చివరిలో పాదం చివరిలో కానీ వచ్చే పదము. ఓకే, మీకు చెప్తాం.
ఏంటిది అంటే కంపల్సరీ పద్యంలో ఫర్ ఎగ్జాంపుల్ 4 పదాలు ఉంటాయి అనుకుందాం. 4 పదాలు నేను ఒకటి రాస్తున్నాను చూడండి. అశోకం అశోకవనమును అశోకవనమునకు వనమున అశోకవనమున అశోకవనమున సీత అశోకవనమున సీత విలపించెను విలపించెను శోకము చేత శోకము చేత. చూడండి, సీత చేత ఇట్లా వస్తుంది. సీత చేత పాదము చివరలో సీత చేత కథ అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇస్తాం మీకు ఎగ్జాంపుల్. ఇదేంటిది? అంత్యానుప్రాస అలంకారం. అంత్యానుప్రాస అలంకారంలో ఈ లాస్ట్కి ఇలా వస్తాయి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఏంటిది ఇంకొక ఎగ్జాంపుల్ అంటే భాగవతమున భక్తి భాగవతమున భక్తి భారతంలో యుక్తి రామకథయే రక్తి. చూడండి, భక్తి యుక్తి రక్తి. ఏంటి? భక్తి యుక్తి రక్తి. ఇదేంటిది? అంత్యానుప్రాస అలంకారం. చూడండి, లాస్ట్కి ఇలా వస్తుంది. అన్ని సేమ్. భక్తి యుక్తి రక్తి సీత చేత ఇలా వస్తుంది. ఓకే, లాస్ట్కి ఇలా వస్తాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తా. ఏంటి ఇంకొక ఎగ్జామ్ అంటే హారతి పళ్ళెం తలుపు గొల్లెం. అండ్ ఇంకొకటి వన్ మోర్ థింగ్, గుర్రపు కళ్ళెం. సో ఇవన్నీ కూడా వేటికి ఎగ్జాంపుల్ నాన్న? అంత్యానుప్రాస అలంకారంకి. ఓకే, శబ్దాలంకారంలో అనుప్రాస అలంకారం, ముక్తపదగ్రస్త అలంకారం, యమక అలంకారంలో ఫస్ట్ అనుప్రాస అలంకారంలో ఈ మళ్ళీ సబ్డివైడెడ్ ఉన్నాయి కదా, వృత్యానుప్రాస, చేకానుప్రాస, అంత్యానుప్రాస, ఓవర్. నెక్స్ట్ మనం ఏది నేర్చుకుందామంటే ముక్త పదగ్రస్త అలంకారం గురించి నేర్చుకుందాం. ఏది? ముక్త పదగ్రస్త అలంకారం. ముక్త పదగ్రస్త అలంకారం అంటే ఏమిటి? ముక్తము అనగా విడుచుట, గ్రస్తము అనగా గ్రహించుట. ముక్తము అంటే ఏంటిదంట? విడుచుట. ఎక్కడ విడుచుటనో చెప్తా. గ్రస్తము అంటే ఏంటిది? గ్రహించుట. మరి ఎక్కడ గ్రహించాలి? ముక్తము అంటే విడుచుట, గ్రస్తము అంటే గ్రహించుట. మరి ఎక్కడ విడిచాలి, ఎక్కడ గ్రహించాలి? పాదము చివరిలో విడిచిపెట్టిన పదాన్ని ఆ పదాన్ని రెండవ పాదం మొదలు గ్రహిస్తే, పాదము చివరలో విడిచిన పదాన్ని ఆ పాదము చివరలో మొదటగా. ఓకే, నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. అదిగదిగో మేడ మేడ ప్రక్కన గోడ. ఎగ్జాంపుల్ ఇస్తే మీకు బాగా అర్థం. మేడ ప్రక్కన గోడ గోడ ప్రక్కన దూడ. ఓకే, నెక్స్ట్ దూడ వేసింది పేడ. చూడండి, నేను పేడ. ఒకవేళ ఇట్లా ఊరికి ఇది వేరే ఇచ్చి గోడ దూడ పేడ వస్తేనేమో ఏం చెప్పొచ్చు మనము? ఇందాక నేర్చుకున్నాం కదా, అంత్యానుప్రాస అలంకారం చెప్పవచ్చు. కానీ ఇక్కడ విడిచిపెట్టిన పదం ఇక్కడ వచ్చింది చూడండి. ఇక్కడ గోడ అని వదిలేస్తే మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది. పాదము చివరిలో అదిగదిగో మేడ పాదము చివరి విడిచిపెట్టిన పదము మళ్ళీ రెండవ పాదము మొదటలో గ్రహిస్తే ఇక్కడ రావాలి. మేడ ప్రక్కన గోడ ప్రక్కన ఇట్లా రావాలి. ఇక్కడ దూడ వచ్చింది, ఇక్కడ దూడ పేడ ఇట్లా. సో ఇలా వస్తే దీని ఏమంటారు అంటే ముక్త పదగ్రస్త అలంకారము అంటారు. అర్థమైందనుకుంటున్నా. నెక్స్ట్ యమక అలంకారము. దేని యమక అలంకారము అంటారు? ఓకేనా? యమక అలంకారము అంటే ఏంటిది అని అంటే అర్ధభేదంతో కాల వ్యవధిలో చూద్దాం మనం. ఎగ్జాంపుల్ ఇస్తే మీకు బాగా అర్థమవుతుంది. యమక అలంకారం. మానవ అని ఇక్కడ చూడండి ఏం రాస్తున్నా అంటే మానవ అని నన్ను అనడం మానవ.
అంటే ఏంటిది? మానవ అంటే ఇక్కడ మానవ అంటే ఏంటిది? మనిషి. మానవ అంటే ఇక్కడ ఏంటిది? మానేసి. కొందరికి అలా ఉంటుంది. ఏంటి ఏం మానవ మాట్లాడుకుంటారు, జోక్గానో దేనికో మానవ అని ఊక పిలుస్తుంటారు. ఊరికే పేరు పెట్టి కూడా మానవ అంటే అప్పుడు ఆయనతో అంటున్నాడు, మానవ అని నన్ను నువ్వు అనడం మానవ అంటే ఆ పదం అనడం మానేసి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగుతాము. చూడండి ఇక్కడ కాల వ్యవధిలో అర్థభేదంతో, కాల వ్యవధిలో అంటే ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, అది కాల వ్యవధి. పెరుగు ఇదేంటి? తినే పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగుతాము. ఈ పెరుగు ఏంటిది? పెరగడం. అంటే ఇక్కడ పెరుగుకు అర్థం వేరు, ఇక్కడ పెరుగుకు అర్థం వేరు, మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, కాల వ్యవధి. దీన్ని ఏమంటారంటే యమక అలంకారం అంటారు. ఏ అలంకారం అంటారు? యమక అలంకారం అంటారు. నెక్స్ట్ ఓకే చూడండి, అనుప్రాస అలంకారం అయిపోయింది, ముక్తపదగ్రస్త అలంకారం అయిపోయింది, నెక్స్ట్ యమక అలంకారం అయిపోయింది. అనుప్రాస అలంకారంలోని 4 చెప్పేసిన, ఇంకా అర్ధాలంకారం ఉంది. ఇంకా అర్ధాలంకారంలో చాలా ఉంటాయి. అర్ధాలంకారం నెక్స్ట్ క్లాస్లో తీసుకుంటాం, చూద్దాం ఒకసారి. అర్ధాలంకారం, ఉపమా అలంకారం, అతిశయోక్తి అలంకారం, స్వభోక్తి అలంకారం, రూపక అలంకారం, శ్లేష అలంకారం ఉంటాయి. సో వీ విల్ కంటిన్యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఈ అలంకారాల గురించి నెక్స్ట్ క్లాస్లో నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, ఎంకరేజ్ మీ. Okay, for TET aspirants, I am teaching for you or 10th class students. What I am telling here, TS TET paper 1 and paper 2 10th class. అలంకారము, తెలుగు గ్రామర్. విచ్ వన్ అన్న? తెలుగు గ్రామర్లో తెలుగులో ఇలా క్వశ్చన్స్ రావడం. అలంకారాలు అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. శబ్దాలంకారము, అర్థాలంకారం. 2 రకాలు, మెయిన్గా ప్రధానంగా 2 రకాలుగా విభజించారు. ఒకటి శబ్దాలంకారము, 2 అర్థాలంకారం. శబ్దాలంకారము 3 రకాలు. ఎన్ని రకాలు? 3 రకాలు. అందులో ఫస్ట్ది అనుప్రాస అలంకారం, ముక్తపదగ్రస్త అలంకారం, యమక అలంకారం. మరలా ఈ అనుప్రాస అలంకారాన్ని అగైన్ దే హ్యావ్ డివైడెడ్ 4 టైప్స్. ఎన్ని రకాలుగా విభజించారు? 4 రకాలు. వృత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం. అసలు వృత్యానుప్రాస అలంకారం అని ఎప్పుడు అంటారు? వృత్యాను అంటే వృత్తి అంటే ఏంటిదంటే వృత్యాను అనే పదము వృత్తి అనే పదం నుంచి వచ్చింది. వృత్తి అనగా ఏంటంటే మరలా లేదా పదే ఆరు మళ్ళీ పదే కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. పదే మళ్ళీ. ఇక్కడ ఏంటిదంటే 2 హల్లుల జంట కానీ ఒక హల్లు కానీ మరలా రిపీట్ కావాలి. మీరు ఎగ్జాంపుల్ బాగా నేర్చుకుంటే తొందరగా అర్థమవుతుంది. గట్టు మీద చెట్టు కింద కిట్టు రొట్టెలు వేసుకొని తింటున్నాడు. గట్టు, చెట్టు, చూడండి, రొట్టె, ఇది టా ఉంటుంది కదా, టాకి 2 అయినా టాకి 2 వచ్చింది. మరి టాకి టే వచ్చింది. టాకి ఏ మాత్రం వచ్చి 2 అది కూడా వస్తుంది. చూడండి, టా వస్తుంది. రతమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తతో పాలు తెచ్చింది. రతమ్మ అనేటామె వాళ్ళ అత్త కోసం ఒక కొత్త దుత్త అంటే ఏమిటి? మనం చిన్న చెంబు అలాంటిది తీసుకుని అందులో పాలు తీసుకొని వచ్చింది. చూడండి, థ ఇది వృత్యానుప్రాస అలంకారం. చేకానుప్రాస అలంకారం. చేకం అనగా చెంట అనే అర్థం. 2 హల్లుల అర్థం. చూడండి, అరటి తొక్క రాదు. ఈ తొక్క వేరే అర్థం ఇస్తుంది, ఈ తొక్క వేరే. మీకు తెలుసు కదా, ఈ తొక్క ఏంటిది? అరటి పండు యొక్క తొక్క. మరి ఈ తొక్క ఏంటిది? తొక్కకండి. అరటి తొక్క రాదు, లేకపోతే జారిపడతారు. నీటిలో పడిన తేలు తేలుతుందా? షార్ట్లో ఇచ్చిన మీకు క్వశ్చన్. షార్ట్లో ఆన్సర్స్ చేయండి ప్లీజ్. నీటిలో పడిన తేలు తేలుతుందా? తేలుతుందా? తేలడం వేరు. లాటానుప్రాస అలంకారం. లాస్ట్కి బ్లైండ్ మార్క్ ఇలా గుర్తుపెట్టుకోండి, లాస్ట్కి రావాలి. శిరము సేవం. అంత్యానుప్రాస అలంకారం. అశోకవనమును సీత విలపించను శోకము చేత ఇట్లా వస్తుంది. భాగవతమున భక్తి, భారతంలో యుక్తి, రామకథయే రక్తి. భక్తి, యుక్తి, రక్తి. హారతి పళ్ళెం, తలుపు గుళ్ళెం, గుర్రపు గొలుపు. ఈ లాస్ట్కి ఇలా వస్తుంది రితం. ఓకే,
ముక్త పద గ్రస్తానం. ముక్త అంటే విడిచిపెట్టడం, గ్రస్త అంటే ఏంటి గ్రహించడం. ఒక పాదంలోని విడిచిపెట్టిన పదము రెండవ పాదంలో మొదటగా వస్తుంది. అది గదిగో మేడ, మేడ ప్రక్కన గోడ, గోడ ప్రక్కన దూడ, దూడలో దూడ వేసింది పేడ, దూడ వేసింది పేడ. అంటే ఇక్కడ మేడ అనేది ఇక్కడ విడిచిపెట్టారు, ఇక్కడ గ్రహించి రెండో పదంలో వచ్చింది. ఇక్కడ గోడ అనేది విడిచిపెట్టారు, ఈ గోడ అనేది, దూడ అనేది ఇక్కడ విడిచిపెట్టి పేడ. యమక అలంకారం. మానవ అని నన్ను అనడం మానవ. మనిషి, మనిషి, మానవ అంటే మనిషి, మానవ అంటే మానేయి. మానవ అని నన్ను అనడం మానేవ. పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగుతారు. మరి ఈ పెరుగు వేరు, ఈ పెరుగు, ఇది తినే పెరుగు ఆహార పదార్థము. ఈ పెరుగు మనం పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగుతాము అని అర్థము. సో ఎంతలా కష్టపడుతున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. మీకు ఏమైనా ఇంపార్టెంట్ క్లాస్ కావాలంటే అప్లోడ్ చేయండి. అది తెలుగులో అయినా, సైకాలజీలో అయినా, అండ్ నెక్స్ట్ మన ఇంగ్లీష్లో అయినా, మ్యాథమెటిక్స్లో అయినా, సైన్స్లో అయినా. సో ఐ కెన్ టీచ్ ఎవ్రీ సబ్జెక్ట్. ప్లీజ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్, ఐ విల్ మేక్ ఏ నోట్స్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ దయచేసి ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. ఓకేనా? మీరు ఇచ్చే ఒక్క కామెంట్ అయినా సరే, మేడం మంచి చెప్తున్నారని చాలామంది మెసేజ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అవి నాకు చాలా ఎనర్జీగా అనిపిస్తున్నాయి, ఎంకరేజింగ్గా అనిపిస్తున్నాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. ఆల్ ది బెస్ట్ దోస్ ఆర్ రైటింగ్ ఫర్ టెట్ ఎగ్జామ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, సారీ, నాట్ ఆల్ ది బెస్ట్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. సో 10th క్లాస్ స్టూడెంట్స్కి కూడా ఇంపార్టెంట్ అవి. అండ్ తెలుగు ఇంటర్లో తెలుగు తీసుకునే వాళ్ళకు కూడా ఇంపార్టెంట్, ఇంటర్ తెలుగు వాళ్ళకు కూడా. అండ్ డిగ్రీలు కూడా వస్తాయి, తెలుగు ఉంటాయి. సో వీళ్ళందరికీ వస్తాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.